ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ భేటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఏ అంశాల మీద కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో క్యాబినెట్ భేటీలో కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరగబోతున్నట్లుగా, కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా ఒకంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి సార్, ఇంతకీ చంద్రబాబు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, అలాగే ఎటువంటి అంశాల మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మామూలుగా చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్నటువంటి ఈరోజు మంత్రిమండలి సమావేశం, నిన్న డిప్యూటీ సీఎం భేటీ, ఆ భేటీలో జరిగినటువంటి చర్చ, డిప్యూటీ సీఎం మొన్న ఢిల్లీ పర్యటన, వాటి విశేషాలు, ఆ తర్వాత అసలు రేపు జనవరి నుంచి జన్మభూమి బిగిన్ అవుతాను. జన్మభూమి 2.0 ఇవాళ ఏంటి, ప్రజల వద్దకి పాలన, ప్రతి ఎమ్మెల్యే ఇవాళ జనంలో ఉండాలంటూ ఫస్ట్ జన్మభూమి ఈ కొత్త ప్రభుత్వం చంద్రబాబు 4.0లో రేపు ప్రారంభమవుతుంది. దానికి ముందే నీకు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నట్టు. ఇప్పుడు డిసెంబరు నీకు జనవరి దాకా రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇప్పుడు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా రెవెన్యూ సదస్సులు అంటున్నారు. రెవెన్యూ సదస్సుల్లో నీకు గతంలో చూసాం, ఈ 6 నెలలు బాధితులు ఎలా వెల్లువెత్తారో, ఏది వాళ్ళ సమస్యల పైన, వాడు నా భూమి కబ్జా చేశారని, ఇక్కడ నా ఇల్లు ఆక్రమించారని అనేక మంది వచ్చినటువంటి నీకు 1,74,000 ఏమో వినతి పత్రాలన్నీ క్రోడీకరిస్తే శాఖల వారీగా నీకు వాటిల్లోనే నీకు మరి దగ్గర సగం పైన రెవెన్యూ ఫిర్యాదులు, అన్ని భూములకు సంబంధించే ఫిర్యాదులు. ఏది ఆ గతంలో మనం చూసాము, పాస్ పుస్తకాలు సమస్యలు, లేకపోతే వాళ్ళ పేర్లు మార్చటం, విస్తీర్ణం తగ్గటం, సర్వే నంబరు మారడం, ఫోన్ నంబర్ చేంజ్, ఆధార్ నంబర్ లేదో మార్పులు, నీకు ప్రతిదీ ల్యాండ్ రిలేటెడ్. అంటే కబ్జాలు వేరు, మళ్ళా ఆక్రమణలు వేరు. వీటిపైన ఆల్రెడీ వాళ్ళు ఒక దీన్ని తీసుకున్నారు. ఏంటి, ఇప్పుడు జగన్ నీకు రీసర్వే ఉంది కదా, భూముల రీసర్వే, ఈ పెంట అంతా అదే కదా నీకు తీసుకొచ్చింది. అసలు ఈ కంపు నీకు ఈ కుంపటి పెట్టిందే ఆ జగన్ అన్న భూరక్ష అని చెప్పి భూభక్ష అయిపోయిన పరిస్థితుల్లో ఆయన పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు తీసే, సర్వే రాళ్ల మీద ఆయన ఫోటోలు, సరే బొమ్మ మీద మొక్క మీద చెక్కిస్తున్నారు. ఆ సర్వే రాళ్లపై బొమ్మ చెక్కించడానికి మళ్ళీ 15 రూపాయలు అవుతుంది ఒక్కో రాయికి. అంటే అసలు బొమ్మ వేయించినందుకు 14 కోట్లు, ఇప్పుడు బొమ్మ దించడానికి 14 కోట్లు. అంటే ఆ భూరక్ష అనే పేరుతో ఏం జరిగింది, వేరే నీ ప్రత్యర్థుల భూములైతే తగ్గించడం, ఓ 10% తగ్గించడం, అతన్ని ఇంటికి పిలిపించడం, అతనిలా వల్ల లొంగ తీసుకునే ప్రయత్నాలు, వేధింపులకు గురి చేయటం. నీకు 14 లక్షల ఎకరాల భూములు ఫ్రీ హోల్డ్లో పెట్టారట. ఆ జీవో నీకు తెలుసు కదా, అన్ని నాతో చెప్పి, నువ్వు 596 జీవో, ఆయన ఎవరు, జవహర్ రెడ్డి గారా? 596 అనగానే నీకు మూర్తి యాదవ్, జవహర్ రెడ్డి, ఇది తప్ప నీకు గుర్తురాదు. ఆ భోగాపురం చుట్టుపక్కలంతా కూడా నువ్వు ఆ విమానాశ్రయంలో జవహర్ రెడ్డి కొడుకో మరెవరో మేనల్లుడో అసలు అక్కడే ఏదో రిసార్ట్లో మకాం వేసి, మనకేం తెలుసు, మూర్తి యాదవ్ అసలు గగ్గోలు పెట్టాడు, ప్రెస్ మీట్లు పెట్టి. వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం నడిచింది, జవహర్ రెడ్డి వర్సెస్ మూర్తి యాదవ్. ఇప్పుడు ఆ 596 వల్ల, ఇదే ఈ ఫ్రీ హోల్డ్ పెట్టడం వల్ల ల్యాండ్స్ నీకు 4.5 లక్షల ఎకరాలు ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ అసైన్డ్ ల్యాండ్స్ లాగేసుకున్నారు. అందుట్లో కూడా అసలు నీకు 25,000 ఎకరాలు అసలు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చేయగలిగిందేమీ లేదు, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అనమాట, 25,000 ఎకరాలు. అదే ఆ మొత్తం గోలంతా పెద్దిరెడ్డి గోల. నీకేది ఆ పెద్దిరెడ్డి, అదే మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ఫైళ్ళు తగలబెట్టడము, వెంటనే సీఎం సీరియస్ అయ్యి చంద్రబాబు, డీజీపీ, నేను రవిశంకర్ అయ్యన్నార్ని హెలికాప్టర్లో పంపిస్తే జగన్ గగ్గోలు, హెలికాప్టర్ నాది కదా వాళ్ళనెట పంపిస్తా అన్నట్టుగా. అంటే అక్కడికి ఏదో హెలికాప్టర్ ఆయనే ఎక్కాలన్నట్టుగా వాళ్ళు ఆ ఫైళ్ళు తగలబెట్టితే అక్కడికి వీళ్ళకన్నా ముందే సిసోడియా వెళ్ళాడు.
రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా వెళ్తే లబలబ. ఆయన అసలు కదలనీ లేదు. 3 రోజులు మీరు ఇక్కడే ఉండాలన్నా ఉన్నాడు పాపం. 3 రోజులు ఉంటే 3,000 అప్లికేషన్లు వచ్చినాయి. బాధితులు 3,000 మంది. అక్కడేదో రాగాలపల్లి అని చెప్పి అదేదో విలేజ్ అంట, జమీందారీ భూములు, ఆ ఎస్టేట్ ల్యాండ్స్ కబ్జా 1000 ఎకరాల ఒక విలేజ్లో పెద్దిరెడ్డి బంధువులు, పెద్దిరెడ్డి బినామీలు, అసలు ఆయన భార్య పేరు మీదే 250 ఎకరాలు అంటారు. పెద్దిరెడ్డి స్వర్ణం ఏదో పేరు. ఆ రేణిగుంట విమానాశ్రయం పక్కన కూడా కబ్జాలు భారీ ఎత్తున. అదేంటంటే అసలు ఏంటి వీళ్ళకి ఆశ? ఎవడు చచ్చినా పాతేసేది ఎంత? 6 అడుగులు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి 6 అడుగులే, కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా 1 ఎకరంలో పాతేరు కదా. ఆయన బాడీ అంతా చిన్న బాడీయే కదా. అంటే ఆశ. అసలు వీళ్ళు ఏం చేసుకుంటారు ఈ భూమి అంతా? అది కదా ఇవాళ ఏంటి, వాళ్ళ నీకు జనం పెరిగినట్టుగా భూమి పెరగదు. భూమికి పుట్టించలేవు భూమిని, ఉన్న భూమి పంచుకోవటమే. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పేదవాడికి సెంటు భూమి కూడా దక్కని పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ కంటి మంట. ఇప్పుడు నీకు రెవెన్యూ సదస్సుల్లో మరి ఏం జరుగుతుందో చూడాలి. మంట పుట్టుద్ది అనమాట, మామూలుగా ఉండదు అసలు. ఏది వాళ్ళ పేదోడి భూమి లాక్కుంటే మరి వాడి కడుపు మంట ఎట్లుంటుంది? నెక్స్ట్ రేపు జన్మభూమి. ఆ జన్మభూమి 2.0 అని చెప్పాను. ఆయన అసలు గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు నీకు 19 విడతలో జన్మభూమి జరిపాడు. ఇదంతా అప్పుడే నీకేది మెడికల్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు, అసలు హార్ట్ అటాక్లు వచ్చినాయి కొంతమంది ఆఫీసర్లకు అయితే. అదే ఆయన అనేది, ఏది చంద్రబాబు 95 సీఎం చూస్తారన్నాడు చూసావా, ఇప్పుడు మళ్ళీ 95 సీఎం చూపిస్తే ఓర్ నాయన లేనిపోయింది హార్ట్ అటాక్లు వచ్చాను. ఇప్పుడు ఏంటి, రేపు జన్మభూమి ఎలా ఉంటుంది? మనం చూసాం ఆయన 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు 14-19 మధ్య జన్మభూమి మా ఊరు అన్నారు. జన్మభూమి మా ఊరు అనే కాన్సెప్ట్లో కూడా నీకు చక్కగా వెటర్నరీ క్యాంపులు, అది చాలా ప్రయోజనం కృష్ణ. ఇది నీకు పశు వైద్య శిబిరాల వల్ల నీకు ఆ గొర్రెలకి వాటికి నట్టల నివారణ మందులని, ఆ మందులని ఉచితంగా వచ్చి ఇవ్వటం, పంపిణీ చేయటం వల్ల నీకు అటు పాడి పరిశ్రమకి, నీకు గేదెలు, బర్రెలు, ఎద్దులు, ఆ ఎద్దులు కూడా నీకేంటి ఆ గిట్ట అది అంతా ఇదైపోయి ఉంటుంది వాళ్ళకి. గాలికుంటు వ్యాధి అంటారు. వాటన్నిటికీ నీకు మంచి వ్యాక్సినేషన్ వల్ల నీకు ఎంతో మేలు. ఇవాళ రైతు ఆనందం. ఇప్పుడు ఆ జన్మభూమి టేకప్ చేస్తున్నారు. దానిపైన ఈరోజు మంత్రిమండలిపై చర్చ ఉంటుంది. అందరూ కంపల్సరీగా మొత్తం 164 మంది వెళ్ళాల్సిందే. 164 మంది ఆ 15 రోజులు జనంలో ఉండాల్సిందే. ఇప్పుడు సంక్రాంతి దాకా నీకు అదే జరుగుద్ది అనమాట. ఏది జన్మభూమి కనుక ప్రారంభిస్తే. నెక్స్ట్ అసలు జగన్ ఏదో పెడుతున్నాడు, ఆయన కూడా అదే పెట్టుకున్నట్టున్నాడు. సంక్రాంతి తర్వాత పెట్టుకుంటున్నట్టున్నాడు. ఏంటి, వారానికి ఒక 2 రోజులు జనంలో ఉంటాను, కార్యకర్తలతో మమేకం అవుతా, గురువారం ఏదో ఇచ్చాడు. బుధవారం ఒక 4 నియోజకవర్గాలు, గురువారం ఒక 4 నియోజకవర్గాలు. అంటే జన్మభూమి వర్సెస్ జగన్ భూమి. ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి మనం దీంట్లో. ఇక్కడ ఈ మంత్రిమండలి సమావేశంలో అంతా మీరేంటంటే పప్పు పెట్టారు, అసలు ఎన్వి పెట్టలేదంటావు. ఏది చికెన్ ఏదంటావు. ఇదంతా నీ గోలంతా రైస్ మాఫియా. ఫస్ట్ తీసుకునేదే అదే సబ్జెక్ట్. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. అసలు సంగతి నీకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ అసలు ఆలస్యం ఆగడా, ముందు నా సబ్జెక్టే అంటాడు. ఇప్పుడు ఆ ద్వారంపూడి పరిస్థితి ఏంటి, అసలు ఏం చేయాలి, ఆ డి గ్యాంగ్ని ఎలా రూట్ అవుట్ చేయాలి, ఈ రైస్ మాఫియాని ఎలా అడ్డుకట్ట వేయాలి, ఒక లిస్ట్ తయారు చేయమన్నారంట సీఎం. అసలు ఈ రైస్, ఈ మాఫియా, ఈ స్మగ్లర్స్ వాళ్ళ జాబితా ఏంటి, వాళ్ళకి మరి ఎవరెవరు ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తున్నారు, ఎవరెవరు రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు సహకారం ఇస్తున్నారు, దీనిపైన నాకు ఒక లిస్ట్ కావాలన్నారు. ఈ స్టెల్లా పరిస్థితి ఏంటి సార్? స్టెల్లా పరిస్థితి ఇక అమిత్ షా చూసుకోవాలి. ఆ సీ కోస్టల్ లైన్ భద్రత, లేకపోతే మ్యారిటైమ్ పోలీసింగ్. 2200 ఎకరాల్లో పోర్ట్ ఉంటే దానికి కాపలా కాసేది 20 మంది అంట. చాలా బాగా పకడ్బందీ కాపలా కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళనీయకుండా వాళ్ళు కాపలా కాసేది. అంటే మాఫియా గేట్లు ఎత్తేస్తారు,
మాఫియా అడ్డుకట్ట కట్టాలని చెప్పి వచ్చినాడేమో ఆపుతారనమాట. ఇవాళ కేంద్రం మరి ఆ స్టెల్లాని ఏం చేస్తుందో చూడాలి. స్టెల్లా గురించి మనం మాట్లాడితే బొత్స సత్యనారాయణ పేరుని కెన్ స్టార్ అంటున్నారు. కెన్ స్టార్ సంగతి ఏంటంటున్నారు? ఒక పవన్ కళ్యాణ్ వెళ్ళి చూసేది స్టెల్లానేనా? పక్కనే ఇంకో నవ్వుకుంది కెన్ స్టార్, అదేందుకు చూడలేదు? అక్కడ కేసు బియ్యం ఉన్నాయా, వాళ్ళ బియ్యం కుడి అని అంటున్నారు. ఇవాళ ఒకటి వాళ్ళు అంటోంది, కంప్లైంట్ వస్తే దేన్నైనా చెక్ చేస్తాం, దాని మీద ఫిర్యాదులు రాలేదు కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఫిర్యాదులు ఇవ్వండి, అది కూడా తనిఖీ చేస్తామన్న నేపథ్యంలో అసలు ఏ ఏ దేశాలకి బియ్యం ఎగుమతి జరుగుతోంది, ఆ బియ్యం ఎగుమతిలో ఈ అవినీతి, ఈ అక్రమాలు, ఈ కుంభకోణాలు, వీటికి నీకు ఫుల్ స్టాప్ పడాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.